పిల్లలు కొందరు అసాధారణమైన ప్రతిభను చూపిస్తారు. ఆ ప్రతిభ వారు పెద్దయ్యాక మేధావులయ్యే అవకాశం ఉందని చెప్పే సంకేతంగా భావిస్తారు. పిల్లలందరూ ఒకేలా ఉండరు. ప్రతి పిల్లవాడు ప్రత్యేకంగానే ఉంటాడు. ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రతి పిల్లవాడికి ఎదుగుదల సామర్థ్యం వేరువేరుగా ఉంటుంది. కొంతమంది పిల్లలు అసాధారణంగా సామర్థ్యాలు ఉంటాయి. ఇలాంటి సామర్థ్యాలు ఉన్న పిల్లలు పెద్దయ్యాక మేధావులయ్యే అవకాశాలుంటాయి. పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు వారి భవిష్యత్తులో మేధావులుగా మారే అవకాశం ఉందని సూచిస్తాయి. అలాంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయో లేవో ఒక్కసారి పరీక్షించుకోండి. చంటి పిల్లలు మాటలు నేర్చుకోవడం, నడవడం, ఏదైనా చెప్తే అర్థం చేసుకోవడం లాంటివి చాలా వేగంగా చేస్తున్నారంటే వారిలో అభిజ్ఞా సామర్థ్యం ఎక్కువ ఉందని అర్థం. తోటివారితో పోలిస్తే భవిష్యత్తులో మేధావులయ్యే పిల్లలు చిన్నప్పటి నుంచే నడక, మాటల త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు చెప్పే విషయాలను త్వరగా గ్రహిస్తారు. వారిలో ఈ సామర్థ్యం చిన్న వయసు నుంచే కనిపిస్తుంది. ప్రతిభావంతులైన పిల్లల్లో అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. మేధావులకు ఇది సాధారణంగా ఉండే లక్షణమే. వారు ఎక్కువ విషయాలను గుర్తుపెట్టుకోవడం, ఒకసారి ఏదైనా చెప్పగానే మళ్ళీ తిరిగి చెప్పేందుకు ప్రయత్నించడం, ఏ సమాచారాన్నైనా వివరంగా గుర్తు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రతిభావంతులైన పిల్లలు తరచూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఎందుకు, ఎలా అని పదే పదే ప్రశ్నిస్తుంటారు. లోతుగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వారి ప్రశ్నలను కొట్టిపడేయకండి. వారి ఉత్సుకతను తేలిగ్గా తీసుకోకండి. వారు అడిగినంత వరకు సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నించండి. సాధారణ పిల్లలతో పోలిస్తే మేధావులయ్యే అవకాశం ఉన్న పిల్లలు ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారు. చదువులో కూడా ముందుంటారు. వేగవంతమైన నైపుణ్యతను కలిగి ఉంటారు. చదువుల్లో అసాధారణమైన ఆసక్తిని కలిగి ఉంటారు. వారికి ఏదైనా ఇట్లే అర్థమైపోతుంది. ముఖ్యంగా సైన్స్, గణిత శాస్త్రంలో వారు చురుగ్గా ఉంటారు. మేధావులయ్యే అవకాశం ఉన్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. వారికి స్పష్టమైన ఊహాశక్తి ఉంటుంది. ఆలోచన పరిధి ఎక్కువగా ఉంటుంది. చిత్రలేఖనం, సంగీతం, రచన వంటి కళాత్మక పనుల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లవాడిలో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వారికి చదువు, ఇతర కళల విషయంలో వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించండి. వారు ఖచ్చితంగా మేధావులుగా మారుతారు.